అధినేత జగన్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. పార్టీ ఫిరాయింపులు, ప్రాజెక్టులపై కర్నూలు పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలపై భూమా, దేవినేని ఉమా విరుచుకుపడ్డారు. బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. జగన్ కర్నూలు పర్యటన ఏపీ పాలిటిక్స్ లో మరోసారి హీట్ పెంచింది. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని, లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని జగన్ డిమాండ్ చేశారు. సీఎంగా గెలవాలంటే ఎమ్మెల్యేలని, కార్పొరేటర్లని లాక్కోవటం కాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని దోర్నాలలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో అన్నారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారికి కాస్త కూస్తో గుర్తొస్తుందేమో, వస్తుందేమో, అబద్ధాలు తప్పు మోసంలోనో అభిమానాల సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుందేమో అని ఆశ. జగన్ వ్యాఖ్యల్ని కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరితే ఇంతవరకు నోరు మెదపని జగన్ తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కేవలం రైతుల్ని రెచ్చగొట్టడానికే జగన్ రైతు భరోసా యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో జలయజ్ఞంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందన్న భూమా దానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏపీలో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు లస్కర్లా పనిచేస్తున్నారని జగన్ చేసిన విమర్శలపైన టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమకు నీళ్లు అందిస్తుంటే ఓర్వలేకే వైసీపీ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. 20,063 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి గారు మంత్రి దేవినేని ఉమా లస్కర్లు అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారంతో, ఎంత మదంతో, ఎంత పొగరుతో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, లస్కర్లో గొప్ప వ్యక్తులు. నీకు అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియని పరిజ్ఞానంతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి. మొత్తం మీద కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు, టీడీపీ నేతల కౌంటర్లతో పొలిటికల్ హీట్